హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో దీని గురించి తెలుసుకుందాం. డిఎస్సి పోస్టులకు దరఖాస్తులు అంతంతే. నెల రోజుల్లో కొత్తగా 37,000 మంది అప్లై. జూన్ వరకు దరఖాస్తు గడువు పెంచడంతో అభ్యర్థుల అనాసక్తి అంటూ ఈ విధంగా రావడం జరిగింది. సో ఇది మనకు వెలుగు పేపర్లో పబ్లిష్ అయింది. దీని గురించి అయితే చూద్దాము. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్కార్ నిర్వహించనున్న డిఎస్సికి దరఖాస్తులు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. నెల రోజుల నుంచి కొత్తగా 37,700 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. ఇప్పటికే గత ఏడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం పాత నోటిఫికేషన్ను రద్దు చేసి 11,062 పోస్టులతో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చి 4వ తేదీ నుంచి డిఎస్సి అప్లికేషన్లు మరోసారి ప్రారంభించి ఏప్రిల్ 3వ తేదీ వరకు గడువు పెట్టింది. అయితే టెట్ నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు గడువును జూన్ 20వ తేదీ దాకా పెంచింది. దీనితో అప్లై చేసుకోవాల్సినోళ్ళు చివర్లో చేద్దామనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్లికేషన్లలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 27,500, ఎస్జిటి పోస్టులకు 4,500, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్కి 800, ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు 550 మంది దరఖాస్తు చేసుకున్నారు. పీఈటీ పోస్టులకు 2,200, లాంగ్వేజీ పండిట్లకు 2,250 మంది అప్లై చేశారు. కాగా గతంలోనే అప్లై చేసిన 1.77 లక్షల మంది మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట.